శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనకు పురుష సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం అనే శ్లోకంలో పరమపురుషుడైనటువంటి ఆ పరమాత్మ అనన్య భక్తితో మాత్రమే దొరుకుతాడు. అనన్య భక్తితో మాత్రమే ఆ పరమాత్మను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆ పరమాత్మ మరెక్కడో లేడు. యస్యాంతస్థాని భూతాని, ప్రతి వస్తువులోనూ ఉండనే ఉన్నాడు. ప్రతి వస్తువు ఆయననే ఆశ్రయించి ఉన్నది. ఏన సర్వమిదం తతం, ఈ ప్రపంచమంతా కూడా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ప్రపంచమంతా వ్యాపించి ఉండి ప్రతి వస్తువులోనూ ఉండేటువంటి ఆ పరమాత్మను పొందాలంటే మాత్రం అనన్యమైనటువంటి భక్తి కావాలి. ఇతర విషయాల మీద ఆసక్తి లేనటువంటి, పరమాత్మ మీద ఏకాగ్రతతో కూడినటువంటి అచంచలమైన భక్తి ఉండాలి. అటువంటి భక్తిని సంపాదించుకున్నట్లయితే పరమాత్మను పొందటం సులభమవుతుంది అనే విషయాన్ని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని మనం యథామతిగా అర్థం చేసుకున్నాం. పరమాత్మ ఈ ఉపదేశం తరువాత ఇటువంటి పరమాత్మను పొందటము కాక ఇతర ఏ లోకాలను పొందవలసి వచ్చినా, ఇతర లోకాల ద్వారా ఇటువంటి పరమాత్మను పొందవలసి వచ్చినా ఎట్లా పొందటం అనేది జరుగుతుంది అనేది అతి సంక్షిప్తమైన పరిచయాన్ని ఇవ్వదలిచాడు. అతి సంక్షిప్తమైన పరిచయం ద్వారా అనేక లోకాలు ఉన్నాయి, అనేక దారులు ఉన్నాయి, చాలా లోకాలు ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి. ఆయా దారులలో వెళ్ళి ఆయా లోకాలలో ఫలితాలను అనుభవించవచ్చు. వారు చేసుకున్నటువంటి సత్కర్మలకు కానీ లేదా వారు చేసుకున్నటువంటి ఉపాసనలకు కానీ ఫలితాలను అనుభవించవచ్చు. కానీ ఏ ఫలితాన్ని అనుభవించవలసి వచ్చినా అది అశాశ్వతమే గనక మళ్ళీ తిరిగి రావలసి ఉంటుంది. తిరిగి రాని, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తవలసిన అవసరం లేని ఏకైక ఫలం పరమాత్మ తత్వజ్ఞానం తర్వాత వచ్చేటువంటి మోక్షం. అటువంటి మోక్షాన్ని పొందటానికి కొన్ని దారుల లాంటివి ఉన్నాయి. దానితో పాటుగా ఇతర లోకాలకు వెళ్ళి అక్కడ ఫలితాలను అనుభవించటానికి, ఆ అనుభవించి మళ్ళీ తిరిగి రావటానికి కూడా కొన్ని దారులు ఉన్నాయి. ఆ దారులను అతి సంక్షిప్తంగా పరిచయం చేస్తాను అని పై శ్లోకంలో ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నాడు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరత ఋషభ అని. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః, ఏ కాలంలో ఏ మార్గంలో వెళ్ళినట్లయితే కొంతమంది యోగులు మళ్ళీ తిరిగి రాకుండా అట్నుంచటే మోక్షాన్ని పొందుతున్నారు. ఏ మార్గంలోకి ప్రయాణించవలసినటువంటి వారు, ఏ మార్గంలో ప్రయాణించేటువంటి సాధారణ కర్ములు మళ్ళీ తిరిగి వస్తున్నారు. యత్ర కాలేతు అనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః. కొంతమంది ఉపాసన చేసేటువంటి మహానుభావులు, అహంగ్రహోపాసన చేసేవారు, దహర విద్యను ఉపాసించేవారు, ఇలాంటి మహానుభావులు ఒక మార్గంలో వెళ్ళి ఆ మార్గం గుండా హిరణ్య గర్భలోకానికి చేరి ఆ హిరణ్య గర్భలోకంలో హిరణ్య గర్భుడితో సహా విచారణను చేసుకుని తత్వసాక్షాత్కారాన్ని పొంది అట్టించటే ముక్తులైపోతున్నారు. కొంతమంది మహానుభావులు ఉపాసనా బలం చాలక అక్కడ ఉండేటువంటి భోగాలను మాత్రం అనుభవించి వెనక్కొచ్చేస్తున్నారు. కొంతమంది మాత్రం కర్ములు వారి యొక్క కర్మలకు తగ్గ లోకాలకు వెళ్ళి ఆ లోకాలలో ఉండేటువంటి ఫలితాలను అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. కొంతమంది ఆ కర్మలతో పాటుగా ఉపాసనలను చేసుకున్నా సరే ఆ ఉపాసనలకు ఫలితాన్ని ఆయా లోకాల్లో అనుభవించి వెనక్కి మళ్ళీ వచ్చేస్తున్నారు. కానీ ఏ లోకంలో ఎలా ఉంటుంది అనే విషయం మీద చిన్న పరిచయం మాత్రం కావాలి. ఆ పరిచయాన్ని ఇస్తాను. యత్ర కాలేతు అనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరత ఋషభ. వెళ్ళిన వాళ్ళు, ఇక్కడ నుండి బయలుదేరిన వాళ్ళు ఎలా వెళ్ళి, ఏ మార్గం గుండా వెళ్ళి వారి వారి ఫలితాలను అందుకుంటారు. ఫలితాలను అందుకుని కొంతమంది తిరిగి వస్తారు, కొంతమంది తిరిగి రారు. అటువంటి మార్గాలను, ప్రధానంగా ఉండేటువంటి రెండు మార్గాలను నేను నీకు చెప్తాను. ప్రయాతాయాంతి తంకాలం వక్ష్యామి భరత ఋషభ అని ఏమంటున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో అంటే, కాలం అనేది చాలా చిన్న విషయం అని ఇంతకుముందే పరమాత్మ చెప్పాడు. ఆ కాలానికి ఒక దేవత ఉంటుంది. ఆ కాలం అనేది ప్రధానం అని అనుకున్నట్లయితే అనుకోవచ్చు. ఆ కాల దేవత
ఏ కాలంలో మరణించిన వాడినైనా సరే, ఏ కాలంలో ఉపాసన చేసిన వాడినైనా సరే తగిన రీతిలో పైకి తీసుకువెళుతూ ఉంటుంది. తగిన రీతిలో ఆ కాలదేవత క్రమంగా పైకి తీసుకువెళుతూ ఉంటుంది. ఆ తీసుకువెళ్ళేటువంటి దారిని ఉపనిషత్తులు లేదా కొన్ని ప్రమాణ గ్రంథాలు నిర్ణయించి ఉంచాయి. దారులను గురించి కొద్దిగా తెలుసుకోవటం వలన చిన్న ప్రయోజనం ఉంటుంది. ఏమి ప్రయోజనం? ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః అని చెప్పబోతున్నాం కాబట్టి, ఏ దారిలో వెళితే ఆవృత్తి మళ్ళీ తిరిగి రావటం అనేది ఉంటుందో, ఏ మార్గంలో వెళితే తిరిగి రావటం అనే ప్రసక్తి ఉంటుందో ఆ మార్గం వద్దు అని అనిపించవచ్చు. ఏ మార్గంలో గనక పైకి వెళితే ఆ హిరణ్య గర్భలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రానక్కరలేదు, తిరిగి రాకుండా హిరణ్య గర్భుడితో సహా ముక్తిని పొందేందుకు అవకాశం ఉందో అటువంటి మార్గాన్ని గురించిన ప్రస్తావన చేసినట్లయితే అక్కడకు వెళదామనే కోరిక పుట్టవచ్చు. అక్కడ హిరణ్య గర్భలోకంలో విచారణ చేసుకుందామనే కోరిక పుట్టవచ్చు. లేదు, రెండు దారులు విచిత్రంగానే ఉన్నాయి, మళ్ళీ తిరిగి వచ్చేందుకు అవకాశాన్నే ఎక్కువ కల్పిస్తున్నాయి, తిరిగి వచ్చేటువంటి రిస్క్ ఎక్కువ ఉంది అని అనుకుంటే ఈ దారులేవి వద్దు, ఈ జన్మలోనే తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకుందాం అనే కోరిక పుట్టవచ్చు. ఏ రకంగానైనా సరే ఈ దారులు, ఈ మార్గాలు అనేది గనక తెలిసినట్లయితే వాడిలో తత్వజ్ఞానం మీద ఉండేటువంటి కోరిక ఎంతైనా కలిగేందుకు అవకాశం ఉన్నది అనే కారణంతో పరమాత్మ ఎత్ర కాలేతు అనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాః యాంతి తంకాలం వక్ష్యామి భరతర్షభ అని ప్రత్యేకించి చెప్తున్నాడు. ఈ మార్గాల గురించిన వివరణ ప్రధానంగా ఉపనిషత్తులలో 3 రకాలుగా ఉంటుంది. ఒకటి దక్షిణ మార్గం. ఈ మార్గానికే పితృయాణం అనేటువంటి పేరు కూడా ఉంది. కేవలము కర్మాచరణను చేసుకున్నవారు, ఆయా లోకాలను పొందటానికి సత్కర్మాచరణను చేసుకున్నవారు ఈ మార్గం గుండా వెళ్ళి ఆయా లోకాలను వారికి తగ్గ ఫలితాలను అనుభవించి వెనక్కి తిరిగి వస్తారు. ఇది ఒక మార్గం. రెండవ మార్గం దేవయానం లేదా ఉత్తర మార్గం. ఈ ఉత్తర మార్గంలో ఉపాసనా ప్రధానంగా ఉండేటువంటి మహానుభావులు, అందులోనూ అత్యున్నతమైనటువంటి ఉపాసనలను చేసినటువంటి మహానుభావులు ఈ మార్గంలో పైకి వాళ్ళు వెళ్ళవలసినటువంటి లోకాలను పొందుతారు. పొంది కొంతమంది అక్కడే ఉండి తత్వజ్ఞానాన్ని పొందుతారు. తత్వజ్ఞానం పొందేటువంటి అర్హత లేని వాళ్ళు భోగాలను మాత్రం అనుభవించి వెనక్కి వస్తారు. ఇది రెండవ మార్గం. ఒకటి సత్కర్మాచరణం చేసుకునే వారు వెళ్ళేటువంటి మార్గం. రెండవది ఉపాసనలను చేసుకునేటువంటి వారు వెళ్ళే మార్గం. ఈ రెండూ కాక, సత్కర్మాచరణ లేక, ఉపాసనలు లేక, కేవలం నిషిద్ధమైనటువంటి కర్మలనే చేసుకుంటూ పొట్టపోసుకోవటానికి చేయరాని పనులన్నీ చేస్తూ ఉండేటువంటి వారికి మాత్రం మూడవ మార్గం సిద్ధంగానే ఉన్నది. అథైతయో పథోర్నకతరేణ చన తాని ఇమాని క్షుద్రాణ్యసకృదావర్తీని భూతాని భవంతి జాయస్వం మ్రియస్వేత్యేతత్ తృతీయం స్థానం అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. ఈ రెండు మార్గాలు కాక, దేవయాన మార్గము కాక, పితృయాణ మార్గము కాక, నిషిద్ధ కర్మలను మాత్రమే చేసుకునే మాట అయితే వారికి మూడవ మార్గం, మూడవ దారి ఉంటుంది. అది ఏమిటి అంటే వారు చేసినటువంటి దుష్కృత్యాలకు ఫలితంగా దుష్ట జన్మలను అనుభవించేటువంటి మార్గం. అది జాయస్వం రియస్వేత్యేతత్ తృతీయం స్థానం. పురుగులుగా పుట్టటమో లేదా అల్ప ప్రాణులుగా పుట్టటమో, వెంటనే జనన మరణాలు రావటమో, అటువంటి జన్మలను పొందటమో, ఆ జన్మలో కేవలం దుఃఖాలను కష్టాలను అనుభవించటమే తప్ప ఏ రకమైనటువంటి పైకి వెళ్ళటానికి అవకాశాన్ని పొందలేకపోవటమో ఇలాంటివి జరుగుతాయి. ఇలా మూడవ మార్గానికి వెళ్లకుండా ఈ రెండు మార్గాలలో ఏదో ఒక దాన్ని ఎంచుకునేందుకు వీలుగా ఇలా 3 మార్గాలను చూపిస్తున్నాము. ఈ రెండు మార్గాలలోనూ కూడా మళ్ళీ పునరావృత్తి భయం ఉన్నది కాబట్టి ఇవి కూడా వద్దు, తత్వజ్ఞానం మాత్రమే ముద్దు అనుకునే మాటలైతే తత్వజ్ఞానాన్ని పొందేందుకు కోరిక పుట్టేందుకు వీలుగా కూడా ఈ మార్గాలను ప్రదర్శిస్తున్నాము అని ఉపనిషద్వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ విషయాన్నే పరమాత్మ ప్రత్యేకించి ఈ శ్లోకంలో ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవయోగినః ప్రయాతా యాంతి తంకాలం వక్ష్యామి భరతర్షభ అని సంగ్రహంగా ప్రతిజ్ఞ చేస్తున్నాడు. విస్తారంగా పరమాత్మ చెప్పబోవటం లేదు. విస్తారంగా చెప్పినందువలన సాధారణ శ్రోతలకు పెద్దగా ఉపయోగం లేదు అని పరమాత్మ నమ్ముతున్నాడు. ఎందుకంటే ఉపాసనల యొక్క నిడివి చాలా తగ్గిపోయింది ప్రస్తుత కాలంలో. ఉపాసనలను చేయగలగటం,
లేదా ఉపాసనల ద్వారా పైలోకాలను పొందగలగటం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. అందువలన అటువంటి మార్గాల గురించిన ప్రస్తావన తెలిస్తే చాలు, అటువంటి మార్గాల గురించిన పరిచయం ఉంటే చాలు. కానీ తత్వజ్ఞానం మీద మాత్రం కోరిక కలిగి ఉండాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో పై శ్లోకంలో ఇలా అంటున్నాడు, అగ్నిర్జ్యోతి అహశుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః అని. ఒక ఉత్తర మార్గంతో పరమాత్మ ప్రారంభం చేస్తున్నాడు. ఉత్తర మార్గం లేదా దేవయాన మార్గంతో ప్రారంభం చేస్తున్నాడు. ఈ దేవయాన మార్గం ఉన్న మార్గాలలో ఉత్తమమైన మార్గం కాబట్టి దీంతో ప్రారంభం చేస్తున్నాను అని ప్రారంభం చేస్తున్నాడు. ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళని ఎవరెవరు తీసుకువెళతారు? ఈ మార్గంలో పై లోకాలను అందుకోగలిగిన వాళ్ళని లేదా పై లోకాలను పొందవలసిన వాళ్ళని ఏ ఏ దేవతలు పైకి తీసుకువెళతారు అనే విషయాన్ని పరమాత్మ సూచనాత్మకంగా అతి సంగ్రహంగా చెప్తున్నాడు. అగ్ని జ్యోతి. అగ్ని మనకు తెలిసినటువంటి ప్రకాశాత్మకమైనటువంటి దేవత. ఈయన అహహ అంటే పగలు అనే కాలానికి అభిమాని లేదా పగలు అనే కాలానికి చెందిన దేవత అహహ. అలాగే శుక్లపక్షానికి చెందిన దేవత లేదా శుక్లపక్షానికి అధిష్టాత్రి అయినటువంటి దేవత. షణ్మాసాహ అంటే ఉత్తరాయణానికి చెందిన దేవత లేదా ఉత్తరాయణాన్ని అభిమానించేటువంటి దేవత. షణ్మాసాహ ఉత్తరాయణం. తత్ర ప్రయాతాహ ఈ మార్గంలో వెళ్లే వాళ్ళని ఈ దేవతలు పైకి తీసుకువెళతారు. షణ్మాసాహ ఉత్తరాయణం. ఈ దేవతలను తీసుకువెళ్ళిన వాళ్ళు, ఈ దేవతల ద్వారా పైకి వెళ్ళిన వాళ్ళు తత్ర ప్రయాతాహ గచ్చంతి ఎక్కడికి వెళతారు? బ్రహ్మవిదో జనాః. వారు మొదలు బ్రహ్మ అంటే కార్యబ్రహ్మ హిరణ్యగర్భలోకానికి వెళతారు. హిరణ్యగర్భలోకంలో ఉండేటువంటి భోగాలన్నిటినీ అనుభవిస్తారు. వారు గనక తత్వజ్ఞానం కోసం ప్రయత్నాన్ని ప్రారంభం చేసుకుని ఉన్నట్లయితే, ఆ తత్వజ్ఞానం కోసం చేసే ప్రయత్నాన్ని కొంత దూరం తీసుకువెళ్ళి ఉన్నట్లయితే ఈ జన్మలో ఆ తత్వజ్ఞానాన్ని పొందేందుకు వీలుగా అక్కడ హిరణ్యగర్భుడు చేసినటువంటి ఏర్పాట్లను అనుభవిస్తారు. హిరణ్యగర్భుడి ద్వారా ఉపదేశాలను పొందుతారు. హిరణ్యగర్భుడితో విచారణలను చేస్తారు. చేసి తత్వజ్ఞానాన్ని పొంది పరబ్రహ్మను పొందుతారు. మొదలు హిరణ్యగర్భలోకంలో హిరణ్యగర్భుడిని పొందుతారు. ఆ తరువాత క్రమంగా హిరణ్యగర్భుడి ద్వారా పరబ్రహ్మను కూడా పొందుతారు. బ్రహ్మవిదో జనాః. కానీ హిరణ్యగర్భలోకం కావచ్చు, ఈ లోకంలోకైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, బ్రహ్మప్రాప్తి కలగాలి అంటే, పరబ్రహ్మను పొందాలి అంటే మాత్రం బ్రహ్మజ్ఞానం కలిగి తీరాలి. ఏదో ఒక చోటుకు వెళ్ళినంత మాత్రాన ఆ బ్రహ్మప్రాప్తి అనేది కలగదు లేదా బ్రహ్మప్రాప్తి కుదరదు. ఏ చోటుకి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా సరే ఆ బ్రహ్మజ్ఞానం కలిగితేనే బ్రహ్మప్రాప్తి. బ్రహ్మజ్ఞానం కలగకపోతే బ్రహ్మప్రాప్తి లేదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా బ్రహ్మవిదో జనాః అని బ్రహ్మవిద అనే పదం ద్వారా సూచన చేశాడు. బ్రహ్మప్రాప్తి గనక కలగాలి అంటే బ్రహ్మజ్ఞానం ఉండి తీరాలి. బ్రహ్మజ్ఞానం గనక లేకపోయినట్లయితే హిరణ్యగర్భలోకం చిట్ట చివరి ఆఖరి లోకం వరకు వెళ్ళినా సరే, అక్కడ వరకు వెళ్ళినా సరే అక్కడ భోగాలను అనుభవించి వెనక్కి రావలసిందే అనే విషయాన్ని కూడా పరమాత్మ ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు. అగ్నిర్జ్యోతి అహశుక్ల షణ్మాసాహ ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః అనే శ్లోకంలో ఈ విషయాన్ని పరమాత్మ ప్రధానంగా ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటువంటి తేర్చిషమభిసంభవంతి అర్చుషః అహః అహ్న ఆపూర్యమాణ పక్షం ఆపూర్యమాణ పక్షాద్ యాన్ షడ్ ఉదంగేతి మాసాంస్తాన్ మాసేభ్య సంవత్సరాదాదిత్యం ఆదిత్యాత్ చంద్రమసో విద్యుతం తత్పురుషో మానవః స ఏనాన్ బ్రహ్మగమయతి ఏష దేవపథో బ్రహ్మపథః ఏతేన ప్రతిపద్యమానాః ఇమం మానవం ఆవర్తం నావర్తంతే అనే వాక్యం ఉన్నది. ఆ వాక్యంలో చెప్పినటువంటి విషయాలను కొన్నిటిని సంగ్రహంగా తీసుకుని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఆ వాక్యం ఈ రకంగా చెప్తోంది. తే అర్చిషమభిసంభవంతి, ఎవరైతే ఉపాసనలను చేసుకుని తమ శరీరాలను విడిచిపెట్టుకుంటారో వారు ముందు అగ్ని అనేటువంటి దేవతకు వశులవుతారు. ఆ అగ్ని అనే దేవత వారిని
ఆ పగటికి చెందిన లేదా పగటి కాలానికి అభిమాని అయిన దేవతకు తీసుకువెళ్ళి ఇస్తాడు. ఆ దేవత అర్చిషోహ అన్న ఆపూర్యమాణ పక్షం శుక్లపక్ష దేవతకు తీసుకువెళ్ళి ఇస్తుంది. శుక్లపక్ష దేవత ఉత్తరాయణ దేవతకు తీసుకువెళ్ళి ఇస్తుంది. ఉత్తరాయణ దేవత సంవత్సర దేవతకు తీసుకువెళ్ళి ఇస్తుంది. సంవత్సర దేవత ఆదిత్యుడికి ఇస్తుంది. ఆదిత్యుడు చంద్రుడికి ఇస్తాడు. చంద్రుడు విద్యుదభిమాని అయినటువంటి దేవతకి ఇస్తాడు. ఆ తర్వాత ఆ దేవతలందరూ ఆ పురుషుడిని అక్కడ విడిచిపెడతారు. ఆ తర్వాత కేవలం హిరణ్యగర్భలోకానికే చెందినటువంటి ఒక అమానవ పురుషుడు వచ్చి వారిని హిరణ్యగర్భలోకానికి తీసుకువెళతారు అని వాక్యం చెప్తున్నది. దీని పేరు దేవపథ, దేవయానము. ఇది బ్రహ్మపథ, బ్రహ్మయానం కూడా. పరబ్రహ్మను పొందటానికి కూడా ఇది ఒక దారి కావచ్చు. పరబ్రహ్మను పొందటానికి వీలుగా హిరణ్యగర్భలోకంలోకి వెళ్ళి వారు అక్కడ విచారణను చేసుకునేందుకు అవకాశమైతే ఈ దారిలో ఉంది. ఏతేన ప్రతిపద్యమానా ఇమం మానవమావర్తం నావర్తంతే. ఈ దారిలో గనక పైకి వెళ్ళినట్లయితే ఈ మన్వంతరంలో అయితే తిరిగి రారు. ఈ మన్వంతరం అంటే సుమారుగా 4 యుగాల పాటు కలిపితే ఒక దివ్య యుగం అయితే 71 దివ్య యుగాలు, 71 × 4 యుగాల పాటు వారు ఆ హిరణ్య గర్భలోకంలో ఉండి భోగాలను అనుభవిస్తారు. ఆ తరువాత వారికి తత్వజ్ఞానం కలగకపోతే కిందికి వస్తారు. తత్వజ్ఞానం కలిగితే గనక హిరణ్య గర్భుడితో సహా ముక్తులైపోతారు అని ఈ వాక్యం చెప్తున్నది. ఈ వాక్యంలో ఇంకా కూడా చేర్చవలసినవి ఉన్నాయి. వరుణలోకం, ప్రజాపతి లోకం, ఇంద్రలోకం అనేటువంటి కొన్ని లోకాలు చేరాలి. కొంతమంది ఇంకా దేవతలు చేరవలసి ఉన్నారు. ఆ దేవతలందరినీ ఆతివాహికా, స్థల్లింగ ఇత్యాది బ్రహ్మసూత్రాలలోనూ ఆయా సందర్భాలలోనూ గుచ్చి పెట్టారు. ఎంతమంది దేవతలున్నా, ఎంతమంది వీరిని పై లోకాలకు తీసుకువెళ్ళినా సరే, ఎక్కడకు వెళ్ళినా సరే మానవుడు తన యొక్క ప్రయత్నంతో తత్వజ్ఞానం పొందితేనే బ్రహ్మప్రాప్తిని పొందుతాడు. లేకపోతే మాత్రం ఎక్కడ ఉన్నవాడైనా సరే మళ్ళీ తిరిగి రావలసిందే అనే విషయాన్ని సూచిస్తూ ఈ వాక్యాలు, ఈ శ్లోకం కూడా మానవుడి యొక్క ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. పరమాత్మ ప్రయత్నాన్ని దూరం నుంచి చూపిస్తూ అగ్నిర్జ్యోతి అహశుక్ల షణ్మాసాహ ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః అనే ఈ శ్లోకంలో దేవయాన మార్గాన్ని గురించిన వివరణను మనకు ఇస్తున్నాడు. ఈ దేవయాన మార్గం లాగానే పితృయాన మార్గం అనే రెండవ మార్గం కూడా ఉన్నది కదా. ఆ మార్గం ఈ దేవయాన మార్గం కంటే కూడా కొంచెం తక్కువైనటువంటి మార్గం. ఆ మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావటం అనేది మాత్రం తథ్యం. దేవయాన మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు ఒకవేళ తిరిగి రాకపోతే రాకపోవచ్చు. తత్వజ్ఞానం కోసం వారు ప్రయత్నం చేసుకుని సాధించుకోగలిగితే తిరిగి రాకుండా ఉండగలరు. కానీ పితృయాన మార్గంలో వెళ్ళిన వాళ్ళు మాత్రం తిరిగి రావలసిందే అనే విషయాన్ని స్పష్టంగా చెప్పటం కోసం పై శ్లోకంలో పరమాత్మ ఇలా అంటున్నాడు. ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమ సంజ్యోతి యోగి ప్రాప్య నివర్తతే అని. కర్మ మార్గంలో వెళ్ళవలసిన వాళ్ళు, సత్కర్మాచరణను చక్కగా చేసుకున్నవారు, వారు ఎప్పుడు మరణించినా సరే వారు ధూమ మార్గాన్ని పొందుతారు. మొదలు ధూమాభిమానిని అయినటువంటి దేవత యొక్క వశంలోకి వెళతారు. తర్వాత రాత్రి అభిమానిని అయినటువంటి దేవత వశంలోకి వెళతారు. ధూమ రాత్రి తథా కృష్ణ, కృష్ణపక్షాభిమాని దేవత వారిని అనుగ్రహిస్తుంది. షణ్మాసా దక్షిణాయనం, దక్షిణాయన అభిమాని అయినటువంటి దేవత కూడా వారిని అనుగ్రహించి పైకి తీసుకువెళుతుంది. వారు క్రమంగా ఆ దారిలో వెళుతూ చాంద్రమసం జ్యోతి, చంద్రలోకానికి చేరతారు. చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. పొంది వారు చంద్రులే కూడా అవుతారు. తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య, యోగి కర్మయోగాన్ని బాగా అనుష్ఠించినవాడు, కర్మలను చక్కగా చేసుకున్నవాడు ఆ చంద్రలోకానికి చేరి అక్కడ భోగాలను అనుభవించి ప్రాప్య నివర్తతే, మళ్ళీ తిరిగి మాత్రం వచ్చేస్తాడు. తిరిగి ఏ మానవ జన్మనో, ఏ ఉత్తమ జన్మనో, లేదా ఆయా కర్మానుసారంగా ఉండేటువంటి జన్మనో పొంది తీరతాడు. తిరిగి రావటం తథ్యం. వెళ్లేందుకు దారులలో చాలా భాగాలున్నాయి. ధూమ రాత్రి తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే అని ఆయా దేవతలు, ధూమదేవత, రాత్రిదేవత, కృష్ణపక్ష దేవత, అలాగే దక్షిణాయన దేవత,
చంద్రుడు అనేటువంటి దేవత, ఆ చంద్రలోకంలో ఉండేటువంటి దేవత, వీళ్ళందరి యొక్క అనుగ్రహంతో అతను తన యొక్క కర్మల ఫలితాలను అనుభవించి తిరిగి వస్తాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోకంలోని కూడా భావాన్ని పరమాత్మ ఛాందోగ్యోపనిషద్ వాక్యం నుంచే తీసుకొచ్చాడు. అక్కడ పితృయాణ మార్గాన్ని ఇలా వివరించారు. తే ధూమం అభిసంవిశంతి ధూమాద్రాత్రిం రాత్రేరపరపక్షం అపరపక్షాత్ యాన్ దక్షిణేనైతి మాసాస్తాన్ నైతే సంవత్సరం అభిప్రాప్నువంతి మాసేభ్యః పితృలోకం పితృలోకాద్ ఆకాశం ఆకాశాత్ చంద్రమసం ఏష సోమో రాజా తద్దేవానామన్నం తం దేవా భక్షయంతి తత్ర యావత్ సంపాతం ఉషిత్వా అథైతమేనం అధ్వానం పునరావర్తంతే యథేతం అని ఛాందోగ్యోపనిషత్తులో వాక్యం ఉంది. ఆ వాక్యంలోని కొన్ని అంశాలను మాత్రం పరమాత్మ వివరిస్తూ వాక్యం యొక్క అర్థాన్ని సూచిస్తూ మనకు ఆ దక్షిణ మార్గంలో ఉండేటువంటి విశేషాలను వివరిస్తున్నాడు. వాక్యంలో ధూమము, రాత్రి, అపరపక్షము, దక్షిణాయనముతో పాటు సంవత్సరం అనే ఉత్తరాయణ మార్గంలో లేదా ఉత్తర మార్గంలో ఉండేటువంటి అంశం ఇందులో లేదు. సంవత్సర దేవత వీరిని అనుగ్రహించదు. సంవత్సర దేవత కాకుండా సాక్షాత్తు వీరు పితృలోకానికి వెళతారు. పితృలోకం నుండి వీరు ఆకాశ దేవతకు దగ్గరకు వెళతారు. ఆకాశ దేవత వీరిని చంద్రలోకానికి చేరుస్తుంది. చంద్రలోకంలో వీరికి కావలసినటువంటి భోగాలన్నిటినీ అనుభవిస్తారు. ఎలా అనుభవిస్తారు అంటే, చంద్రలోకాన్ని దేవలోకం అని అనుకుంటే దేవలోకంలో ఉండేటువంటి దేవతలకు వీరు సేవ చేసుకుంటూ ఉంటారు. దేవలోకంలో ఉండేటువంటి దేవతలకు వీరు సేవ చేసుకుంటూ సేవ చేసినందుకు ప్రతిఫలంగా ఆ దేవతలు ఇచ్చేటువంటి భోగాలను అనుభవిస్తూ ఉంటారు. ఆ భోగాలను అనుభవించటం కూడా యావత్ సంపాతం ఉషిత్వ. యావత్ సంపాతం కేవలం వారు చేసుకున్నటువంటి కర్మలు ఖర్చు అయ్యేంత వరకు వారు అక్కడ నివాసం ఉంటారు. నివాసం ఉండి అథ ఏతమేవ అధ్వానం పునరావర్తంతే, వెళ్ళిన దారిలోనే మళ్ళీ తిరిగి వచ్చి తీరుతారు. ఏతమేవ అధ్వానం, వెళ్ళిన దారిలో ఈసారి కొత్త కొత్త అంశాలు, కొత్త కొత్త పర్వలు తగలవచ్చు. తగిలినా సరే అదే దారిని తిరిగి తీసుకువస్తారు. యథేతం అనేవంచ, వెళ్ళిన దారిలోనే తిరిగి వచ్చినా కొన్ని కొత్త అంశాలు ఉన్నా సరే తిరిగి రావటం అనేది తథ్యం. వీరికి తిరిగి వచ్చి తీరుతారు. తిరిగి వచ్చి తీరుతారు కాబట్టి ఈ దారి మనకు అక్కర్లేదు అని ఎవరైనా అనుకుంటే, ఈ దారి కంటే ఉత్తమమైనటువంటి తత్వజ్ఞానం కావాలి అనుకుంటే అనుకోండి, కానీ ఈ దారి తప్ప ఈ దారి కంటే తక్కువైన మూడవ దారిని మాత్రం ఎవరు కోరుకోవద్దు. మూడవ దారి చాలా సంక్లిష్టమైన, కష్టాలను తీసుకువచ్చేటువంటి దారి, కష్టాలకు గురి చేసేటువంటి దారి. ఆ దారి వద్దే వద్దు. రెండవ దారినైనా కనీసం పొందండి. రెండవ దారి పితృయాణ మార్గం. పితృయాణ మార్గంలో చంద్రలోకానికి వెళ్ళి దేవలోకానికి వెళ్ళి భోగాలను అనుభవించి తిరిగి రావటం జరుగుతుంది. తిరిగి రావటం కూడా సాధ్యమైనంత వరకు, చాలా వరకు మంచి జన్మే లభించేందుకు అవకాశం ఎక్కువ ఉంది. మంచి కర్మలను చేసుకుని పైకి వెళ్ళిన వారు వారి కర్మశేషంతో మంచి జన్మలను పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి జన్మలను పొందేందుకే ఎక్కువ ప్రయత్నం చేయండి అని ఛాందోగ్యోపనిషత్తు వాక్యం మనకు సూచన చేస్తోంది. పరమాత్మ కూడా ఇదే సూచనతో ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అయితే దారుల పరిచయం నువ్వెందుకు చేశావు? ఈ రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, ఈ మార్గంలో వెళతారు అని తెలుసుకున్నందువలన ప్రత్యేకించి ఫలితం ఏముంది? నువ్వు చెప్పిన వైరాగ్యం అనే ఫలితం ఉంటే ఉండవచ్చు కాక, ఈ దారులలో వెళతారు అని తెలిసినా అదే దారులలో వెళతారు, తెలియకపోయినా అదే దారిలో వెళ్ళవలసిందే. తీసుకువెళ్ళేటువంటి వాళ్ళు ప్రాణాన్ని విడిచిపెట్టి పైలోకానికి వెళ్ళేటువంటి వాడు తీసుకువెళ్ళేవారు ఎలా తీసుకువెళ్తే అలా వెళ్ళవలసిందే కదా. తెలుసుకుని ప్రత్యేకించి చేయవలసిందేముంది? కొన్ని ఉపాసనలలో ఒకవేళ వెళ్ళవలసిన దారిని కూడా, ఆ మార్గంలో ఉండేటువంటి దేవతలను కూడా ఒకసారి ఆలోచించి ఉంచుకోవటం, వారిని కూడా ఉపాసించి ఉంచుకోవటం అనేది అంశంగా ఉంటే ఉండవచ్చు కాక, అన్ని ఉపాసనలలోనూ లేదు. ఉపాసకులు కాని వారికి ఆ ప్రసక్తి లేనే లేదు. కాబట్టి దారులు తెలుసుకోవటం వలన ప్రత్యేకమైనటువంటి ఫలితం ఏముంటుంది అని అడిగితే పరమాత్మ పై శ్లోకంలో ఇలా జవాబిస్తున్నాడు. శుక్లకృష్ణే గతీహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః అని. నాయన, నేను ప్రత్యేకించి చెప్తున్నదేం లేదు, ఉన్న విషయం చెప్తాను.
ఉన్న విషయం చెప్పిన తర్వాత నీకు అర్థమైన తర్వాత ఏది కావాలి ఏది అక్కర్లేదు అని నిర్ణయించుకో. ఏం కావాలి ఏం అక్కర్లేదు అని నిర్ణయించుకునేటువంటి సామర్థ్యం అయితే మానవులలో పరిపూర్ణంగా ఉంది. అందువలనే కదా ఉపదేశాలన్నీ మానవులకే చేస్తున్నారు, ఇతర ప్రాణులకు ఉపదేశాలనేవి లేనే లేవు. ఉపదేశాలు మానవులకే ప్రత్యేకించి చేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే, మానవులకు ఉపదేశాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది, ఉపదేశంలో ఉండేటువంటి తాత్పర్యాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. ఉపదేశాన్ని ముందు ఉంచితే అందులో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి సామర్థ్యం లేశమాత్రంగానైనా ఉండి తీరుతుంది. ఆ సామర్థ్యాన్ని నమ్మే కదా ఉపదేశం చేస్తున్నాము. ఆ సామర్థ్యాన్ని ఒక్కసారి వాడుకోవటానికి ప్రయత్నం చేసుకోండి. శుక్లకృష్ణే గతి హ్యేతే, రెండు దారులున్నాయి. ఒకటి శుక్ల మార్గం, మరొకటి కృష్ణ మార్గం. అంటే శుక్లపక్షదేవత ప్రధానంగా ఉండేటువంటి మార్గం ఉత్తర మార్గం ఒకటి, కృష్ణపక్షదేవత ప్రధానంగా ఉండేటువంటి మరొక మార్గం దక్షిణ మార్గం. రెండు మార్గాలున్నాయి. శుక్లకృష్ణే గతి హ్యేతే. జగత శాశ్వతే మతే, ఈ జగత్తులో సన్మార్గంలో ఉండేటువంటి జీవులు ఎంతమంది ఉన్నా వారందరికీ ఇది తప్పనిసరి అయినటువంటి మార్గం. ఒకటి వాళ్ళు దేవయానం ద్వారా వెళ్ళాలి, లేదా పితృయానం ద్వారానైనా వెళ్ళాలి. ఉత్తర మార్గం ద్వారానైనా వెళ్ళాలి, లేదా దక్షిణ మార్గం ద్వారానైనా వెళ్ళాలి. సన్మార్గంలో ఉండేవాళ్ళు ఒకటి సత్కర్మాచరణైనా చేసుకోవాలి, లేదా ఉపాసనలైనా చేసుకోవాలి. రెండు దారులు జగత శాశ్వతే మతే, తప్పటం లేదు, అనాదిగా వస్తున్నాయి. ఎన్నో జన్మల పరంపరతో ఈ దారులు కూడా ముడిపడి ఉన్నాయి. ఒకటి పితృయానంలోనైనా వెళుతున్నారు, లేదా దేవయానంలోనైనా వెళుతున్నారు. జగత శాశ్వతే మతే. అర్థం చేసుకోవలసినటువంటి చిన్న విషయం ఉంది. ఏకయా యాత్యనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః అని. ఏకయా ఉత్తర మార్గంలో వెళ్ళిన వాళ్ళు, ఉత్తర మార్గంలో తత్వజ్ఞానం కోసం ప్రయత్నం ప్రారంభించుకుని ఆ ప్రయత్నాన్ని పూర్తిగా నిర్వహించుకోలేక సామర్థ్యం చాలక ఉపాసనల ద్వారా ఉత్తర మార్గంలో వెళ్ళిన వాళ్ళు, కనీసం హిరణ్య గర్భలోకంలోకి వెళ్ళైనా సరే, అక్కడికి వెళ్ళైనా సరే తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకుందామని అనుకునేవారు, వారు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావటం లేదు. ఏకయాయాత్యనావృత్తిం. కానీ రెండవ మార్గం కర్మ మార్గం మాత్రం అన్యయా ఆవర్తతే పునః. ఆ మార్గంలోకి ప్రవేశిస్తే తిరిగి రావటం తథ్యంగా ఉంది అని విషయం ముందుంచుతున్నాను. విషయంలో ఉండేటువంటి తాత్పర్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవలసి ఉంది. రెండిటికి రెండు పేర్లు ఎందుకు పెట్టాము అని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంది. శుక్లపక్ష దేవత, కృష్ణపక్ష దేవత, శుక్ల మార్గం కృష్ణ మార్గం అన్ని రెండు దారులకు పేర్లు ఎందుకు పెట్టాము అని ఆలోచించుకోవలసి ఉంది. అలా శుక్లకృష్ణే గతి హ్యేతే. ఇంతేకాదు జగత శాశ్వతే మతే. ఏ జీవుడు ఈ మార్గాలను అందుకోకుండా తప్పించుకోలేడు. ఏ జీవుడైనా సరే సన్మార్గగామి అయినటువంటి జీవుడు ఈ రెండు మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని అవలంబించి తీరాలి. ఎంచుకోలేడు, ఎంచుకునేందుకు అవకాశం లేదు, దారిని ఎంచుకునేందుకు అవకాశం లేదు. కానీ జీవన విధానాన్ని ఎంచుకునేందుకు అవకాశం ఉంది. జీవన విధానాన్ని ఏ విధంగా ఎంచుకుంటాడో దారి ఆ విధంగా వాడికి దక్కుతుంది. ఆ విధంగా అవశ్యంగా ఎవరూ ఏమీ చేయకుండానే ఆ దారి వారికి అంది తీరుతుంది. అనాదిగా ఈ దారి వారి వారి సాధనలతో ముడిపడి ఉంది. ఒక్కొక్క దారి వారి సాధనతో ఆ దారి ముడిపడి తీరుతుంది. అటువంటి జగత శాశ్వతే మతే. ఆ రెండు దారులలోనూ ఒక దారిలో వెళితే ఏకయాయాత్యనావృత్తిం, ఒకవేళ తత్వజ్ఞానం మీద శ్రద్ధ ఉంచుకుని ఆ దారిలో వెళితే తిరిగి రాకుండా ఉండేందుకైతే అవకాశం దొరుకుతుంది. అన్యయా ఆవర్తతే పునః. రెండవ దారిలో ఆవృత్తి తథ్యం, తిరిగి రావటం తథ్యం. తిరిగి రాకుండా పైలోకాలకు వెళ్ళి అక్కడే ప్రయత్నం చేసుకోవటమా, లేదా ఉన్న లోకంలోనే తత్వజ్ఞానం కోసం ప్రయత్నాన్ని ప్రారంభించుకోవటమా అనేది మీ ముందు ఉంచేశాను. మీరు తెలివైన వారు, మేధావులు కాబట్టి ఈ రెండిటిలో ఏది మంచిది అనే విషయాన్ని నిర్ణయించుకుని ఏది మంచిది అని మీకు అనిపిస్తే దాన్ని మీరు అవలంబించవచ్చు, ఏది మంచిది అని అనిపిస్తే దాన్ని మీరు అనుసరించవచ్చు, దాని ద్వారానే వెళ్ళవచ్చు. కానీ మూడవ మార్గానికి మాత్రం వెళ్ళరాదు. మూడవ మార్గానికి వెళితే మాత్రం మీరు తెలివైన వారు కారు అని మీరే ఒప్పుకున్నట్లవుతుంది. మన ప్రతిక్రియ మన భవిష్యత్తును అద్భుతంగా ఉండేట్టుగా ప్రయత్నం చేసుకోవాలి అని ప్రతి మానవుడు అనుకుంటాడు కదా.
మా భవిష్యత్తు కాలం గనక సుదీర్ఘంగా ఉన్నట్లయితే, ఈ జన్మ యొక్క చివరి క్షణంతో ఆ భవిష్యత్తు కాలం పూర్తి కాకపోతే, అంతకు మించి భవిష్యత్తు అనేది గనక ఉన్నట్లయితే ఆ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవలసినటువంటి అవసరం ఉన్నది కదా. ఆ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మూడవ మార్గాన్ని తొక్కకుండా ఉండండి. మూడవ మార్గం వద్దే వద్దు. నిషిద్ధమైనటువంటి కర్మలను చేసేటువంటి దుర్మార్గమైన మార్గం వద్దే వద్దు. ఉన్నవి రెండు మార్గాలు, దేవయాన మార్గం, పితృయాన మార్గం. ఈ రెండు మార్గాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఈ రెండు మార్గాలు వద్దు, మాకు తత్వజ్ఞాన మార్గమే కావాలి అనుకుంటే దాన్నైనా ఎంచుకోవచ్చు. దేన్నైనా సరే ఎంచుకోవటానికి వీలుగా మీ ముందు ఉంచుతున్నాను అని పరమాత్మ స్పష్టంగా శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః అని శ్లోకంలో స్పష్టమైనటువంటి ఉపదేశం చేశాడు. పరమాత్మ తన అభిప్రాయాన్ని స్పష్టంగానే వెల్లడిస్తున్నాడు. అతి సంక్షిప్తంగా చెప్పటంలో తన ఆంతర్యాన్ని మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. దారుల గురించిన ప్రస్తావనను మాత్రం, పరిచయాన్ని మాత్రం కొద్దిగా ఉంచుకోండి. ఏ దారైనా సరే తిరిగి వచ్చేటైతే ఆ దారితో మీకు పెద్దగా ఉపయోగమేమీ లేదు. తిరిగి రాని దారి ఏమైనా ఉంటే అది కావాలి. అది తత్వజ్ఞాన మార్గం మాత్రమే. కాబట్టి తత్వజ్ఞానం పొందాలి అనే ప్రయత్నం మీరు ఎంతో కొంత ప్రారంభించుకోండి. ఆ సంకల్పాన్ని కలిగి ఉండండి అని దూరంగా సూచన చేస్తున్నాడు. సూచన చేస్తూ దారుల గురించినటువంటి ప్రస్తావనను మన ముందు ఉంచుతున్నాడు. ఇది కాక ఆ దారుల గురించిన మరికొంచెం సంక్షిప్తమైనటువంటి ప్రస్తావనను చేయబోతున్నాడు. దాన్ని మనం ప్రత్యేకించి తెలుసుకుందాం. పరమాత్మ చెప్పినట్లుగా వెళితే మంచి దారిలో వెళదాం, లేకపోతే తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకుందాం. ఇది కాక మాత్రం మూడవ దారిని మనం ఎంచుకుని నిషిద్ధమైనటువంటి కర్మలను చేసుకుంటూ మన యొక్క తెలివి తక్కువతనాన్ని మాత్రం మనం ప్రదర్శించుకోవద్దు. మనం తెలివి గలవారము. మానవుడు ఇతర ప్రాణులందరిలోకి కూడా విశిష్టమైన జీవుడు అనేటువంటి విషయాన్ని మనం మరొకసారి స్థాపించుకోవాల్సిన అవసరమైతే ఉంది. దాన్ని మనం స్థాపించుకుందాం. తత్వజ్ఞానం కోసమో మంచి మార్గంలో నడవడిక కోసమో మనం ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నానికి సహకరించమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం.